సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా సుగ్రీవుండను వానరరాజు శ్రీరాముని ప్రియమిత్రుండు సీతను వెదుకగా నలుదిక్కులకు వానరసేనను పంపెనుగా నలుడు నీలుడు జాంబవంతుడు జాతిసుతుడకు అంగదుడు శ్రీ హనుమంతుని వెంటరాగా దక్షిణ దిక్కుగా పయనించే శతయోజనముల విస్తీర్ణము గల సంద్రము నెట్టుల దాటెదము జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరులు అతి భీకరమగు సంద్రము దాటగ అంజని సుతునకు తగుననుచు ఉత్సాహంబును కలుగజేసిరి హనుమందరు కీర్తించి ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి దేహము పెంచి అతి వేగముగా ఆకాశంబున విహరించే హృదయుదంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయ ప్రాంతులు గల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనా కంబను గిరిరాజంబును వాయుదేవుడే కాపాడే పాతాళంబున వసించుదనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపమనా అలసట తీరగ నాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన గాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా వికృత రూపము దాల్చిన సురసా గుహవలి నోటిని తెరిచెనుగా నోటిని దాటి పోలేరెవరని హనుమకు అట్టుగా నిలిచెనుగా సూక్ష్మ రూపమును ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయటకు వెడలగా గంధర్వాదులు హర్షించే నేని నీడను పట్టిలాగెడి సింహికయనిడి రాక్షసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరెనుగా
ఎదుట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదికెనుగా. మేడలు మిత్తెలు నివాస గృహములు అంతఃపురములు హర్యములు భవనంబులను వెతికిన హనుమా జానకి జాడను కనడాయే. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతను మారుతి చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడి ఆ రావణునంతని చూచెను వృక్షము పై నుండే. రాణులు ధర్మములెన్నియు చెప్పిన రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకోమని సీతమ్మకు 2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతిని బాధింప త్రిజటయనడి ఒక రాక్షస వనిత స్వప్నముగాంచితినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితినని పలుకగ సీతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహ పుత్రిని నమ్మింపగ నిజ రూపమున నిలచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగనను పంపెనని హనుమ పలుకులు విన్న జానకి ఆనందములో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగడే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి గణగా మనసే పరవశముందెనుగా. సుగ్రీవాది వానరసేనతో లంకకు చేరి రావణుని సంహరించినను చేరదీయమని రామచంద్రునకు తెలుపమలే. సీతమ్మయు తన ఆనవాలుగా కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములెన్నో విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనను వధించే. రావణ సుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులన్ కింకరులన్ వధించిన ఆ వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. మేఘనాథుడు బ్రహ్మాస్త్రముతో మారుతినప్పుడు బంధించి రావణ సభకు చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణు వేడమనే. రామదూతగా వచ్చితి నన్నను హనుమంతుని హతమార్చమనే.
దూతను చంపుట పాపమనుచును విభీషణాదులు తెలుపగను. వానరములకు అతి ప్రియమైన తోకను కాల్చగా ఆజ్ఞాపించే. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి నిప్పంటించే. వీధుల యందున త్రిప్పుచునుండా ఇండ్లకు తోకతో నిప్పంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యముకు అనలుడు ఎంతో చల్లబడెన్. మండుచున్న తన బాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞమైన లంకా నగరమును భస్మీపటలము గావించి. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. హా పుత్రా హా తండ్రి అనుచును మరణ ఘోషలే పెట్టుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రమును సాగరమందున చల్లాచి. భీభత్సముగా నున్న లంకను చూచి ఎంతయో భీతిల్లే. జానకి మాత ఎటులనున్నదో చూడగ గోరి హనుమయ్య. అతి త్వరితముగా వామును చేరి సీతామాతకు ప్రణమిల్లి. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు అతి శీఘ్రముగాను లంకానాథుని వధించుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమకు అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రి గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా ఆ సంద్రము దాటి మిత్రుల చేరిన మారుతియు. మధువనిలోని మధువును గ్రోలి రాముని చెంతను నిలిచెనుగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి. జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయే నీకు దక్కెనుగా. హనుమయ్యా నీ సాటెవరనుచు సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతియే కథ తప్పులు క్షమించకోరుదును. మారుతి నీకిదే అంకితమనుచు మంగళహారతి పాడెదను. రఘురాముని నీ మనమున నిల్పిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులతో నన్ను చేర్చగను మరి మరి నిన్నే వేడెదను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి